అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడు వేరే జంతువుల కన్నా భిన్నంగా ఉండాలని అనుకునేది. ఒకరోజు నక్కకు చాలా ఆకలిగా అనిపించింది. తినడానికి అడవిలో ఏమీ దొరకలేదు. ఆకలితో బాధపడుతూ అది సమీపంలో ఉన్న ఒక గ్రామంలోనికి వచ్చింది. అక్కడ అది తిరుగుతూ ఉండగా కుక్కలు చూసి తరుముకుంటూ వచ్చాయి. నక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి అనుకోకుండా అక్కడ ఉన్న ఒక రంగునీళ్ల తొట్టిలో పడిపోయింది. ఆ నీళ్లు నీలం రంగులో ఉండడంతో నక్క శరీరం మొత్తం నీలంగా మారిపోయింది. ఊరిలో వాళ్ళు దానిని చూసి తరిమేయడంతో మళ్ళీ అది అడవిలోనికి పరిగెత్తుకొచ్చింది. నీలం రంగులో మారిన నక్కను చూసి అడవి జంతువులందరూ భయపడ్డాయి. ఇది కొత్త జంతువులా ఉంది, మనం ఎప్పుడూ చూడలేదు అని భయంతో పరిగెత్తాయి. నక్కకి దాహం వేయడంతో ఒక కొలను దగ్గరకు వెళ్ళి నీరు తాగుతూ ఉండగా దాని ప్రతిబింబాన్ని చూసుకున్నాక దానికి అర్థమైంది వాళ్ళెందుకు పారిపోయారు. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని నక్క అహంకారంతో ఇలా అంది, నేను దేవుడిచ్చిన ప్రత్యేక జంతువు, మీ అందరిని పాలించడానికి వచ్చాను అని ప్రకటించింది. అందరూ నమ్మారు. నక్కను రాజుగా మార్చారు. అప్పటి నుంచి జంతువులన్నీ ముందుగా నక్కకి భోజనాన్ని తెచ్చి ఇచ్చేవి. నక్క ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. కొన్ని రోజులు గడిచాయి. అయితే ఒకరోజు అడవిలో పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షంలో నక్క శరీరంలోని నీలిరంగు మొత్తం పోయింది. ఇప్పుడు అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. అందరూ తెలుసుకున్నారు ఇది నక్కే అని. వెంటనే జంతువులన్నీ కలిసి నక్కను వెంబడించి అడవిలోంచి తరిమేశాయి.